హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ అనమాట, కొత్తగా ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఆ అప్డేట్ గురించి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి సో న్యూ ఐటమ్ అనేది ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీకు ఎలా కావాలో. సో మీరు చూస్తే వేరియబుల్ లైబ్రరీ ఉంది. సో ఫస్ట్ మీరు అడ్మిన్ పోర్టల్కి వెళ్ళి అక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇక్కడైతే ఇది ఈ ఐటమ్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. క్రియేట్ చేద్దాం. సో కరెంట్లీ ప్రీ వర్షన్ మాత్రమే. సో డెమో పేరు ఏదైనా చెప్పవచ్చు, ఎందుకంటే జస్ట్ డెమో వీడియో కాబట్టి. క్రియేట్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం వన్ బై వన్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో సర్వర్ నేమ్ స్పేసెస్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు, గుర్తుంచుకోవాలి. దాని తర్వాత మీరు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేశారో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి, అంటే ఆ పర్టికులర్ వేరియబుల్ ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నారు. లైక్ మనం సీక్వల్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క రెస్పెక్టివ్ డేటా టైప్ ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా మనకి రెస్పెక్టివ్ డేటా టైప్ చూస్ చేసుకోవాలి. సో నేనైతే సో సర్వర్ నేమ్ స్ట్రింగ్ డేటా టైప్, వాల్యూ వచ్చేసరికి సేల్స్. జస్ట్ డమ్మీ వాల్యూ ఇస్తున్నాను, అంటే మీకు చూపించడం కోసం. సో అలానే ఇంకొక వేరియబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అండ్ డీబీ నేమ్, డేటాబేస్ నేమ్, ఇది కూడా స్ట్రింగ్ డేటా టైప్. సో పేరు వచ్చేసరికి పిఓసి. అండ్ ఇలా మనం ఏంటంటే రకరకాల వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక వేరియబుల్ కూడా పిఎంపి ఐడి. సో ఇక్కడ ఇంటీజర్ తీసుకుంటాను, నెంబర్ కావచ్చు మీ ఇష్టం. ఓకే, ఇలా మనకి రకరకాల వేరియబుల్స్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, అలానే మీకు ఇక్కడ నోట్ ఉంది. ఓకే, అంటే ఈ పర్టికులర్ వేరియబుల్ ఎందుకు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వేరియబుల్ కంటైన్స్ variable contains server name information. Okay, సంథింగ్. ఓకే, అంటే ఆ వేరియబుల్ సంబంధించిన నోట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడొచ్చు, నోట్ యాడ్ చేస్తే ఎలా ఉంది, నోట్ యాడ్ చేయకపోతే ఎలా ఉంది, ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. అలానే డిఫాల్ట్ వాల్యూస్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అవి వచ్చేసరికి డిఫాల్ట్ వాల్యూస్ అన్నమాట. సో దాని తర్వాత మీరు ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తారో వాటిని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మనకి సేవ్ అయితే అయినాయి అనమాట. సక్సెస్ఫుల్లీ సేవ్ చేంజెస్ ఇలా వచ్చింది కదా. దాని తర్వాత యాడ్ వాల్యూ సెట్. ఇక్కడ యాడ్ వాల్యూ సెట్ అంటే మనకి సో రకరకాలుగా టెస్ట్ ప్రొడక్షన్, ఈవీటీ, శాండ్ బాక్స్, ఇలా రకరకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, వాటి కోసం కూడా మనం వాల్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో టెస్ట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. సో సెట్ యాజ్ యాక్టివ్ అంటే బై డిఫాల్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది యాక్టివ్ ఉంది. ఓకే, డిఫాల్ట్ వాల్యూ సెట్ అని యాక్టివ్ ఉంది. సో మీరు ఏదైతే వాల్యూ సెట్ యాడ్ చేస్తున్నారో దాన్ని కావాలంటే యాక్టివ్ కూడా తీసుకోవచ్చు, కావాలంటే తర్వాత నేను చూపిస్తాను ఎలా చేయాలండి. సో ఓకే, సేమ్ వచ్చినాయి, కాకపోతే ఇక్కడ పేర్లు మారుస్తున్నాను. టెస్ట్ టెస్ట్. సో దాని తర్వాత ఇంకోటి కూడా క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రొడక్షన్ కూడా ఉంటుంది కదా. ప్రొడక్షన్ క్రియేట్, ఇది మనం కొంచెం మూవ్ చేసుకోవాలి. సో ప్రొడక్షన్ జస్ట్ నేను డమ్మీ వాల్యూస్ ఇస్తున్నాను గైస్, గుర్తుంచుకోండి. సో నేను జస్ట్ మీకు డెమో చెప్పడం కోసం డమ్మీ వాల్యూస్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్టర్నేట్ గా రెండు వాల్యూ సెట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇది డిఫాల్ట్ వాల్యూ సెట్, దీంతో పాటు ఆల్టర్నేట్ గా ఒక రెండు వాల్యూస్ అనేది సెట్ చేసినాం. ఇక్కడ మీరు 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే సెట్ యాక్టివ్ అంటే సో దీన్ని యాక్టివ్ కింద ఎనేబుల్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టివ్ కింద చూడండి, ఇందాక డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇది ఉంది, బట్ కరెంట్లీ సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివ్ స్టేట్ లో ఉందన్నమాట. ఓకే, సో
మీరు కావాలంటే ప్రొడక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీనేమ్ చేస్తున్నాం చూడండి, ప్రొడక్షన్ రీనేమ్. సో ఇలా మనం ఏంటంటే, సో అర్థమైంది కదా. సో యాక్టివ్, రీనేమ్, డిలీట్. సో డిలీట్ అంటే నథింగ్ బట్ డిలీట్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. దాని ముందు ఫోకస్ ఆన్ యాక్టివ్ అంటే మనం మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏ ఎన్విరాన్మెంట్ యాక్టివ్ స్టేట్ లో ఉందో తెలియదు కదా. దానికోసం ఫోకస్ ఆన్ యాక్టివ్ దీని మీద క్లిక్ చేయగానే ఏ ఎన్విరాన్మెంట్ అయితే యాక్టివ్ ఉందో అది మనకి కనపడుతుంది. ఏమిందో మల్టిపుల్ ఉన్నా సరే, అంటే ఈజీ అండర్స్టాండింగ్ కోసం. అంటే మనకి మల్టీ 4, 5 ఉన్నాయనుకోండి, స్క్రోల్ చేయాలి. అలా కాకుండా ఇమీడియట్ గా ఐడెంటిఫికేషన్ కోసం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో దాని తర్వాత వాలిడేషన్ అంటే ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమన్నా ఉంటే మనకి వాలిడేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీరు ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అన్నీ కూడా సేవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు సక్సెస్ఫుల్లీ సేవ్డ్ చేంజెస్. ఇలా మీరు ఏంటంటే వేరియబుల్ లైబ్రరీ అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అర్థమైంది కదా. మనం అయితే అలానే ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ మాత్రమే అంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో నెంబర్ ఉంది కదా, చూడండి. ఈ విధంగా నేను 3 వేరియబుల్స్ క్రియేట్ చేసిన, అవుట్ ఆఫ్ 3 వేరియబుల్స్ ఐ కెన్ ఏబుల్ టు సీ ఓన్లీ 1 వేరియబుల్ బికాస్ ఐ హావ్ ఫిల్టర్. సో ఇన్ దిస్ డ్రాప్ డౌన్, ఓకే, రీసెట్ ఆల్ ఫిల్టర్స్. ఇలా మనం ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. అర్థమైంది కదా. సో చూడండి, రీసెట్ కూడా చేయొచ్చు. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు రీసెట్ యాజ్ ఎ డిఫాల్ట్, ఓకే, ఇలా కూడా మనకి ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా చూడండి, రీసెట్ యాజ్ ఎ డిఫాల్ట్. లేదు వద్దు అనుకుంటే, సో టెస్ట్, టెస్ట్ సంథింగ్. ఓకే. సో జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. చూడండి, సో సేవ్ చేసిన మనం డిఫాల్ట్ వాల్యూస్ కింద సెట్ చేయొచ్చు, లేకపోతే సో యాక్టివ్ స్టేట్ లో తీసుకోవచ్చు. వాలిడేషన్, ఫోకస్ ఆన్ యాక్టివ్, ఫిల్టర్, అలానే డిలీట్ కూడా చేయొచ్చు. డిలీట్ వేరు, దాట్స్ ఇట్. అలానే ఇది కూడా డిలీట్ చేస్తాం కాబట్టి, సో దట్ మనం అన్ని ఆప్షన్స్ అనేది కవర్ చేసినట్టు ఉంటుంది. అర్థమైంది కదా. సో మనం ఏదైతే ఈ వేరియబుల్ లైబ్రరీలో ప్రతి ఆప్షన్ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో మీరు ఎట్ ఏ టైం అన్ని వేరియబుల్స్ డిలీట్ చేసుకోవచ్చు. వాల్యూ యాడ్ సెట్, కౌంటర్స్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఫైనల్ గా డౌట్ రావాలి, అసలు ఎందుకు, why? ఓకే. ఏదైతే వేరియబుల్ లైబ్రరీ మీరు క్రియేట్ చేశారు ఇక్కడ, సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్, లేకపోతే పాత్, ఇంకోటి ఇంకోటి, అసలు ఎందుకు వాడాలి, ఎలాంటి కేసెస్ లో యూజ్ అవుతుందని ఒక డౌట్ అయితే మీకు రావచ్చు అన్నమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే ఒక ఐటమ్ క్రియేట్ చేస్తాను. సో డేటా ఫ్లో, డేటా పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాను. డేటా పైప్ లైన్స్, ఓకే, డేటా పైప్ లైన్స్ క్రియేట్. సో కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే. సో ఫర్ టైమింగ్ అయితే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది అనమాట, వేరియబుల్ లైబ్రరీ ప్రివ్యూ అనేది. ఇంకా ఇది డేటా పైప్ లైన్ లెవెల్లో ఎనేబుల్ అవ్వలేదన్నమాట. అందువల్ల మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది ఇంకా సో రిప్లికేట్ అంటే మీకు ప్రాక్టికల్గా చూపించలేను ఎందుకు వాడాలి ఆ వేరియబుల్ లైబ్రరీ అని. అదే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తే అది చూపించామని. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక కొత్త అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అదేంటిదంటే, ఇప్పుడు నేను సోర్స్ తీసుకున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ ప్రిన్సెస్ సీక్వల్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాను. ఒక నిమిషం. ఓకే. ఇక్కడ నేను డేటాబేస్ డైనమిక్ గా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్, చూడండి ఇక్కడ పారామీటర్స్ లో ప్లస్ సింబల్. ఓకే. మీరు ఇక్కడే పారామీటర్ క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్ మనం ఏం చేస్తుంటాం, ఓకే, జనరల్ గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేస్తుంటాం. ఓకే. కానీ మీరు ఆన్ ద ఫ్లైలో కూడా, అంటే ఏదైతే కాపీ డేట్ యాక్టివిటీ క్రియేట్ చేసినప్పుడు మీరు ఇక్కడ కూడా డైనమిక్గా పారామీటర్స్ కానీ వేరియబుల్స్, ఓకే, ఈ రెండింటికి మీకు ప్లస్ సింబల్ ఉంది. కావాలంటే ఒక టెస్ట్ చేద్దాం ఏంటి. సో దీనిని ఓకే. ఓకే. సో అలా కాకుండా
వేరియబుల్స్. ఓకే. ఈ వేరియబుల్స్‌కి, పారామీటర్స్‌కి రెండిటి మాత్రమే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది. అదే ఫంక్షన్స్ కనుక్కోండి చూడండి. ఆ మూడిటికి ఉందన్నమాట. అర్థమైంది కదా! సో, ఇలా కొన్ని అప్‌డేట్స్ అయితే రావటం జరిగిందనమాట. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో దట్ మనకి ప్రాక్టికల్‌గా అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏంటనేది ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై.